భూమన కరుణాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తీవ్ర విమర్శలు గుప్పించారు. కరుణాకర్ రెడ్డి భూ కబ్జాలపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, దీనిని ప్రతీకార చర్య అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగానే రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారని స్పష్టం చేశారు. టీడీపీఆర్ బండ్ల కుంభకోణంలో కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి అరెస్టు కావడం ఖాయమన్నారు. జగన్ అండాతో గతంలో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిని ఎన్డీఏ ప్రభుత్వం చట్ట ప్రకారం శిక్షిస్తుందన్నారు. రెడ్డి గారి అక్రమ ఆస్తులు, భూ కబ్జాలు చేసిన వాటినన్నిటినీ వెలుగులోకి తీసి బయటపెట్టి విజిలెన్స్ అధికారులు స్వాధీనపరుచుకోవడం జరిగింది. అవి చట్టం దాని పని దాన్ని చేస్తే ప్రతీకార చర్యగా కరుణాకర్ రెడ్డి అభివర్ణిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని అండ చూసుకొని చేయాల్సిన దోపిడీలు, భూ కబ్జాలు, భూ ఆక్రమణలు ఎన్ని చేశారో తిరుపతి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందులో ఒకటి మంగళం సర్వే దాఖలాలలో తిరుపతి మంగళం దగ్గర సర్వే నంబర్ 47/1, 47/2లో దాదాపు 7.3 ఎకరాల భూమిని స్వాధీనపరుచుకొని దాన్ని మాస్టర్ ప్లాన్ రోడ్డు వేపించుకొని ఆ భూమికి వందలాది కోట్లు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి డబుల్ రోడ్లు వేపించుకొని నువ్వు స్వాధీనపరుచుకున్న 7.3 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసుకున్నది నిజమా కాదా? ఒక పక్క మాస్టర్ ప్లాన్ రోడ్ వేసి నీ భూమికి విలువలు తెచ్చుకున్నావు, ఇంకొక పక్క దానికి టీడీఆర్ బాండ్లు అనేసి రూపంలో చేసి వేల కోట్లు సంపాదించుకున్నాం. కరుణాకర్ రెడ్డి గారి అక్రమ ఆస్తులు, భూ కబ్జా